అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా నారాజులా ఉన్నారట. ఆయన మాటలు కూడా అట్లే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ పోయినప్పుడేమో నా సీట్ ఎవరో గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు, నా పక్కన కూర్చొని పనిచేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, నేను ఎప్పుడు ఖాళీ చేస్తున్నా సీట్లో కూర్చున్నామని చూస్తున్నారని నర్మగర్భ వ్యాఖ్యలు చేసిండు. ఇప్పుడు ఏకంగా గాంధీ భవన్లో ఏఐసిసి ఇన్ఛార్జి ముందు, కొత్తగా ఏఐసిసి ఇన్ఛార్జ్ వచ్చిండ్రు మీనాక్షి నటరాజన్, ఆమె ముందు కార్యకర్తల అందరి ముందు చాలా నారాజు మాటలు మాట్లాడిండు. అంటే ఆయనలో ఉన్న అసంతృప్తిని వెలగక్కిండు. నేను మీకు వీడియోస్తో సహా చూపిస్తా. అంతకన్నా ముందు మీరు సిగ్నల్ టీవీని ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 60% ఉండేవాళ్ళు, తర్వాత మనం క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన తర్వాత 45%కు తగ్గింది. మన వీడియో చూస్తున్న వాళ్ళు 45% మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిగ్నల్ టీవీకి మద్దతు నిలవండి. సిగ్నల్ టీవీ రిపోర్ట్ కొట్టే వాళ్ళకు కౌంటర్ ఇచ్చేందుకు మాకు బలం ఇవ్వండి. ఇక వార్తలకు పోదాం. వార్తలకు పోతే ఫస్ట్ ఒక వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత వార్త చూద్దాం. చాలా మందికి బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఆలస్యమైనవి ఉంటాయి మన హ్యూమన్ బీయింగ్స్. నాకు కూడా అసంతృప్తి ఉంటుంది. ముఖ్యమంత్రి అయినాక కూడా నేను చెప్పింది చెప్పినట్టు నడుస్తలేదనో, పొద్దుగాళ్ళు అడిగితే వేనన్న సాయంత్రం వస్తున్నాను, లేకపోతే చామల కిరణ్ రెడ్డి ఢిల్లీకి పోతే హైదరాబాద్ వచ్చినా, హైదరాబాద్ వస్తే ఢిల్లీకి పోయినాను, ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి పెద్ద సమస్యలు కావు. తను చెప్పింది నడుస్తలేదంట. పార్టీలో అయితే నడవదు. పార్టీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన పైన ఇప్పుడు మొన్నటిదాకా ఒక ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఉండే, ఇప్పుడు కొత్తగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ వచ్చిండ్రు. వాళ్ళకు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. ఇంకా వీళ్ళందరికీ హెడ్ మళ్ళీ రాహుల్ గాంధీ, పదవి ఉన్నా లేకపోయినా సోనియా గాంధీ, వాళ్ళు నడుస్తుంది. కానీ ముఖ్యమంత్రిగా ఉండి నేను చెప్పింది నడుస్తలేదు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను చెప్పింది నడుస్తలేదు, కనీసం ఎవరైనా రమ్మంటే కూడా వేణు అని ఒక ఆయన ప్రోటోకాల్, అతను వేణు అని ఉంటాడు ప్రోటోకాల్. ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ ప్రోటోకాల్ యాక్చువల్గా గాంధీ భవన్ ప్రోటోకాల్, ప్లస్ ఆయనకి కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇచ్చిండ్రు. పొద్దుగాల రమ్మంటే సాయంత్రం వస్తున్నాడు. యాక్చువల్గా ఈయన తన దగ్గర ఉండే 2 పేర్లు తీసుకున్నాడు, కానీ రేవంత్ రెడ్డి ఉద్దేశం వేరే. 2 పేర్లు ఎవరంటే, ఒకటి వేణు అనే ఒక పేరు తీసుకున్నారు, తర్వాత ఇంకొక పేరేమో చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ పేరు తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఈయనకు బాగా దగ్గరోళ్ళు. ఈయన దేనైనా చూపించి ఇదే అంటే ఇంతే, ఇది కుందేలు కాదు, ఇది గొర్రె అంటే అవును గొర్రెనే అంటారు. అంతేగాని ఇది కుందేలు కదా నువ్వు గొర్రె ఎందుకంటున్నావు అని అడగరు. అట్లాంటి వాళ్ళు 2 పేర్లు తీసుకున్నాడు యాక్చువల్గా. కానీ ఆయన అసంతృప్తి అంతా కూడా వేరే వాళ్ళ మీద, ఆయన అసంతృప్తి అంతా కూడా మంత్రుల మీద, కొద్దిమంది ఎమ్మెల్యేల మీద. ఏంటంటే వాళ్ళు సహకరిస్తలేరు అన్నది వాస్తవం. సహకరించకపోవడం అంటే ఏంటంటే, ఈయన మొత్తం ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. ఈయన ఏముంటుంది అంటే పక్కనోనికి భిక్షం కూడా పెట్టాడు. ఈయన అంతా ఏమన్నా వస్తే లట్టుకున్న మింగేద్దాం అనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు. అవతల వాళ్ళకు నోరు ఉంటుంది కదా, వాళ్ళు అట్టెట్లా అని వాళ్ళు అంటారు. ఇదే నడుస్తుంది గవర్నమెంట్లో. నీదెంత నాదెంత, నువ్వెంత నేనెంత, నువ్వు దేనిలో ఉన్నావు, ఏ క్లబ్లో ఉన్నావు, నేను ఏ క్లబ్లో ఉన్నా. క్లబ్ అంటే ఇంత, ఒక ఆయన 10% అంటాడు, ఒక ఆయన 30% అంటాడు. ఇది క్లబ్ అనమాట. 30% క్లబ్లో ఉన్నావా, 10% క్లబ్లో ఉన్నావా, లేకపోతే ఇంకెంత క్లబ్లో ఉన్నావు. ఇవన్నీ అసంతృప్తులు దేనికోసమే. ముఖ్యమంత్రిని దింపడం అనే దానికన్నా ముఖ్యమంత్రి ఒక్కడే అన్నీ చేసుకుంటున్నాడు అనే సంతృప్తి చాలామందిలో ఉంది. ఆయనే మొత్తం చేసుకుంటున్నాడు, పెద్ద మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు. మాదంతా బూడిద వ్యవహారం అయిపోయింది. బూడిద వ్యవహారం చేస్తే కూడా మా మీద అలిగేషన్స్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డి సొంత మీడియాలో ఈ మంత్రులకు సంబంధించిన వార్తలు వేస్తున్నారు. ఆయన అంతా, ఆయన ఇంత, ఆయన అట్లా చేసిన ఇట్లా చేసినని వారి సంతృప్తితో ఉన్నారు. కానీ నేను చెప్పింది నడుస్తలేదు, నేను చెప్పింది నడుస్తలేదు అనే బాధలు ఉన్నారు. ఈయన చెప్తే ఎవరు ఇంటలేరు అనేది ఈయన ఒపీనియన్, ముఖ్యమంత్రి ఒపీనియన్ అది. ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి నేను ఢిల్లీ పోతే హైదరాబాద్ వస్తుండు, నేను హైదరాబాద్ వస్తే ఆయన ఢిల్లీ పోతుండు. చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలవకపోయినా పొద్దుగాలు వేస్తే రేవంత్ ఇంటిగానే ఉంటాడు. ఆయన ఢిల్లీ పోడు, ఏడుకోడు. కానీ అందరు ఏజెండా రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే అని అన్నాడు. గాంధీ భవన్ ఉన్నాడు కాబట్టి ఆయన అన్నాడు, లేకపోతే ఆయన వ్యవహారం వేరే, ఆయన అందరికీ తెలుసు. తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన. ఏమన్నా అంటే ఆయన అసంతృప్తి వెలగక్కిన విషయాలు చెప్తున్నా. ఆ వీడియో కూడా చూడండి, చూసినాక మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే, పెద్దలు ఊరికేనే చెప్పలేదు, మంచిని మైకులో చెప్పుర్రి, చెడుని చెవులో చెప్పుర్రని. నా సూచన కూడా, నా విజ్ఞప్తి కూడా ఒకటే,
మంచిని మైక్లో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి. ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం. పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే, నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు. ఇది మన అందరం కూడా ఒక అవగాహనతోని ముందుకు వెళ్ళాల్సిన సందర్భం. ఏమంటా అంటే మంచిని మైకులో చెప్పాలి, చెడు చెవిలో ఊదాలి. కానీ మనోళ్ళు చెడు మైకులో చెప్పి మంచిని చెవిలో ఊదుతున్నారు. ఆ మంచి ఏందో చెవిలో ఏం ఊదిందో తెలియదు, కానీ చెడును బయటికి చెప్తున్నారు, మైక్లో చెప్తున్నారని. చెడు అంటే ఏంది అంటే ప్రభుత్వంలో చెడు జరుగుతుందా? ఆ చెడు బయటికి చెప్తున్నది ఎవరు? బయటికి కాదు చెప్పేది, రాహుల్ గాంధీ చెప్తున్నారని బాధ ఇది. రాహుల్ గాంధీ దగ్గర మనం కలిసి వచ్చినాక బయట వచ్చి మాట్లాడే కదా కుర్చీ గురించి, అదే విషయం ఇక్కడది. మొత్తం పాయింట్ టు పాయింట్ రాహుల్ గాంధీకి పోతుంది. ఇక్కడ కొద్దిమంది మంత్రులు చేరవేస్తున్నారు, అదే ఆయన బాధ. ఇక్కడ నుంచి చెప్పాల్సిన విషయాలన్నీ పోతున్నాయి, అట్టెట్లా పోతాయి. నాతోనే చేసుకుంటే మీరు నేను ఇద్దరం కలిసి ఉంటే మనం అందరం చేసుకోవచ్చు కదా, మళ్ళీ మీరు అక్కడ రాహుల్ గాంధీ ఎందుకు సమాచారం ఇస్తారు అని దీని అర్థం. అందుకే చెడు మంచి అని మాట్లాడుతున్నారు. ఏంటంటే చెవులో చెప్పొచ్చు కదా. కాంగ్రెస్లో అయితే నిజంగా ఓపెన్గా చాలా పంచాయతీలు, చాలా గ్రూపులు ఓపెన్గా ఎవరు మాట్లాడతలేరు. అట్లా చేస్తే, అట్లా ఒకవేళ జరిగితే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు వాళ్ళకు మనం ఆపాదించవచ్చు. పలానా ఎమ్మెల్యే ఎదురు తిరిగిండనో, పలానా మంత్రి బహిరంగంగా మాట్లాడవచ్చు. అది కాదు, వీళ్ళు రాహుల్ గాంధీ చెప్తున్నారన్న దానిలో ఈ కామెంట్ చేసిండు. తర్వాత ఒకతను ఏఐసిసి సెక్రటరీ పెరుమాల్ విశ్వనాథన్, ఈయన మాజీ ఎంపీ కూడా, లాస్ట్ 6 months బ్యాక్ వచ్చిండు. ఆయన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిండు అదే మీటింగ్లో. ఆయన కామెంట్ ఏదో కూడా ఒకసారి వీడియో వినండి. I tell you sir, in the Lok Sabha election Uttamana 2024, Congress got 40%. 2024 parliament election, Congress got 40.1%. PRS got 35.8%. Look at the percentage of difference, only 4%. Only 4%. And look at the assembly election. 2023 Congress 39.40%. The BRS got 37.35%. We have to 2% different. Did you think it? రైట్. ఏమన్నా అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీని లైట్ తీసుకోవద్దు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్ పార్టీకి ఓట్ల శాతం 2% మాత్రమే, లోక్సభ ఎన్నికల్లో కేవలం 4% మాత్రమే తేడా. కాబట్టి దీన్ని లైట్ తీసుకుని మొన్ననేమో ఢిల్లీలో చిట్చాట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు బీజేపీ ప్రత్యర్థి, అసలు బీఆర్ఎస్ ఏడుంది, బీఆర్ఎస్ ఎక్కడుంది అన్నారు. అంతకుముందు కూడా అన్నారు బీఆర్ఎస్ను టార్చ్ చేసి వెతికినా దొరకదు, అయిపోయింది అని. కానీ ఇక్కడ ఏఐసిసి సెక్రటరీ అబ్జర్వర్ ఏఐసిసి మెంబర్, ఏఐసిసి ఇన్ఛార్జ్, ఇక్కడైనా ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ద ఇన్ఛార్జ్ అబ్జర్వర్. ఆయన ఏమంటున్నాడు, బీఆర్ఎస్ను లైట్ తీసుకోవద్దు, ఓట్లు కాదు సీట్లు కాదు ఓట్లు చూడండి. 2% అసెంబ్లీ ఎలక్షన్స్లో, జస్ట్ 4% లోక్సభ ఎలక్షన్స్లో. 2%, 4% అంతే డిఫరెన్స్ ఉంది అని ఆయన ఏం చెప్తున్నాడు అంటే గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పగానే చెప్తున్నాను. ఆయన అబ్జర్వేషన్ ఆయన చెప్పిండు. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో కూడా చూపిస్తాం మీకు. ఒక ఎమ్మెల్యే, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిండు, ఒకసారి వినండి మీరు. అదేవిధంగా ఫ్యూచర్లో ఎన్విరాన్మెంట్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు హైడ్రా తీసుకొస్తే హైడ్రాన్ వాళ్ళు ఒక భూతంగా చూపిస్తున్నారు మార్కెట్ లోపల. ఎక్కడ ఏ ఫంక్షన్ పోయినా, ఏ పెళ్లికి పోయినా సరే ఏం మాట్లాడుతున్నట్టే మనం ఏదో నష్టం చేస్తున్నాం అన్న విధంగా మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు మనం మంచి చేయాలన్న విధంగా చేస్తుంటే వీళ్ళేమో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్తున్నాను, బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్ పిలిచి మనం ఏ సదుద్దేశంతోనైతే హైడ్రా తీసుకొచ్చినామో ఆ సదుద్దేశాన్ని ఇంకా మనము బిల్డర్స్ లోపల వాళ్ళకు ధైర్యం నేర్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆయన ఏమంటున్నారు, ఏ పెళ్లికి పోయినా, ఏ ఫంక్షన్కి పోయినా హైడ్రా అనే దాని గురించి మాట్లాడుతున్నారు. హైడ్రా మనం తీసుకొచ్చింది మంచి కోసం తీసుకొస్తే జనాలకు వేరేలాగా అర్థమైంది అనేది రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది. నిజానికి హైడ్రా తేవడం మంచిదే, హైడ్రా ఉద్దేశం కూడా మంచిదే, కానీ యాక్షన్ బాగలేదు. ఇప్పటికి కూడా ఏం బాగుపడలే. ఇప్పటికి కూడా హైడ్రా యాక్షన్ అట్లే ఉంది. ఇప్పుడు ఎవడన్నా చికెన్ తింటే బొక్కలు మడిగేసుకొని తిరగరు కదా. హైడ్రా వాళ్ళు చెరువులు కాపాడాలి, దానికి ఒక సిస్టమ్ ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. హైకోర్టు తప్పు పట్టింది. ఇంకా మీరు హైడ్రాని జనం కాదు, జనమంతా బెంబేలు ఎత్తిపోయినరు. ఇప్పటికి కూడా ఇంకా రియల్ ఎస్టేట్ ఇప్పటికి నాశనం అయిందంటే దానికి కారణం హైడ్రా దుందుడుకు చర్యలు, దూకుడు చర్యలు. ఎన్నుగుల కూడా ఇప్పటికీ అన్ని సామాన్యులవే. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్యలు కూడా ఒలగొట్టింటే జనాల చర్చ వేరే ఉండేది. మీరు దీనిలో మిస్టేక్ మీదే. ఎనీవే, జనాల్లో ఉన్న చర్చను మాత్రం కార్యకర్తల ముందు పరిగి రామ్మోహన్ రెడ్డి పెట్టినారు. ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఈ మీటింగు, రేవంత్ రెడ్డి స్పీచు, వీళ్ళ వ్యవహారాలంతా చూస్తే రేవంత్ రెడ్డిలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఆయన వ్యక్తిగతం అది. ఆయన అసంతృప్తి అంతా కూడా ఆయనకు అడ్డు తగులుతున్నారనో, లేకపోతే ఆయన ఏదో ఏపోతే అడ్డు తగులుతున్నారనో, లేకపోతే సహకరిస్తలేరనో, ఆయన ఏదో గొప్ప పని చేయకపోతే అందరూ అడ్డుపడుతున్నారనో ఆయన
ఉద్దేశం ఉండొచ్చు. కానీ మిగతా వాళ్ళు ఇక్కడ విశ్వనాథన్ గారు మాట్లాడింది కానీ, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కానీ, వీళ్ళంతా మాట్లాడింది చూస్తే అసలు కాంగ్రెస్ పార్టీయే జనాలలో పార్టీ పైన తీవ్రమైన అసంతృప్తి అన్న విషయం వీళ్ళకి అర్థమైంది, కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైంది. తీవ్రమైన అసంతృప్తి ఉంది, ఈ అసంతృప్తిని తగ్గించాలి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈ పట్ల అసంతృప్తి తగ్గించేది లేదు, పెంచుడే ఉన్నది. అసంతృప్తి పెరిగిపోతుంది, రోజు రోజుకు జనాల్లో అసహనం అసంతృప్తి పెరిగిపోతుంది ప్రభుత్వం పైన. దానికి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కారణం, వేరే ఏం కాదు. దీనిలో కేసీఆర్ గొప్పతనమో లేకపోతే ఇంకొకటి గొప్పతనమో ఎవరిదేం లేదు. వీళ్ళందరూ వీళ్ళ గుంత వీళ్ళు తవ్వుకున్నారు, ఆల్రెడీ గుంత తవ్వేసుకున్నారు, దానిలో పడడం ఒకటే మిగిలింది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.